సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వస్తే ఎఫ్ఎస్ మీరు చూస్తే సెల్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ సెల్లింగ్ జరుగుతుంది అండ్ డిఎస్ బై చేశారు. కంపేర్ టు ప్రీవియస్ డే కన్నా ఇప్పుడు డిఎస్ కొద్దిగా బై ఎక్కువే చేశారు. ఎఫ్ఎస్ సెల్ చేశారు, డిఎస్ కొద్దిగా బై చేశారు. ప్రీవియస్ 8,000 crores దాకా వీళ్ళు సెల్ చేస్తే వీళ్ళు 4,000 బై చేశారు. బట్ నిన్న 27th అండ్ ఈరోజు డేటా లోడ్ అవ్వలేదు. నిన్న 1,000 సెల్ చేస్తే వీళ్ళు 4,000 బై చేస్తారు, విచ్ ఇస్ గుడ్. బయింగ్ అయితే జరుగుతుంది, అది కొద్దిగా అర్థం అవుతుంది. ఓకే, అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే ఎస్, నేను చెప్పాను కదా రేపు మనకి న్యూస్ ఉంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు అది రేపు రాత్రికి ఉంది, బట్ అది చూడాలి. మనకు అది కంటెంట్ రేపు తీసుకొస్తారా, న్యూస్ తీసుకురారా, పోస్ట్ పోన్ అయిద్దా ఏమనేది రేపే తెలిసిద్ది. ప్రజెంట్ అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది, అది మేబీ రియాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది కూడా రేపు వస్తే రాకపోతే పోస్ట్ పోన్ చేసేస్తే న్యూస్ని, దెన్ వీ కాంట్ డూ. మనం చూద్దాం తర్వాత ఏమైంది. ఓకే, అండ్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీకి వద్దాం. గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే మీకు ఎక్కడ కనబడుతుంది? గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయింది, ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ టైం పాస్ చేస్తుంది. సో ఒకవేళ మనకి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి అంటే నేను చెప్పాను కదా 23,915 ఈ లెవెల్ కింద రేపు ట్రేడ్ అయితే ఎన్ని గంటలకి? 7:30 నుంచి మార్నింగ్ 8 o'clockకి ఈ టైంకి దీని కింద ట్రేడ్ అయితే మనకి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, 23,915. గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ వచ్చి ఈ లెవెల్ కింద ఉందంటే గ్యాప్ డౌన్, ఈ లెవెల్ పైన ఉంది అంటే దాని ఫ్లాట్, ఇదే రేంజ్లో ఉంది అంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూద్దాము. ఫస్ట్ థింగ్, నిఫ్టీ నిన్న నేను చెప్పాను 24,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా నిన్న ఉండేది, నిన్న ఓఏలో చూసాం. అండ్ ఈరోజు కూడా ఏమైందో చూడండి. ఫస్ట్ 24,000 మార్నింగ్ ఓపెన్ అయిందా, 24,000 అంటే షార్ప్ బయింగ్ వచ్చింది. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఈ 24,000 దగ్గర చూడండి రోజంతా టైం పాస్ చేసింది. ఎందుకు చెప్పండి? ఇక్కడున్న సపోర్టు బ్రేక్ అయ్యింది అంటే ఇక్కడున్న ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే ఈ సపోర్ట్ దగ్గర ఎవరైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ సపోర్ట్ కాశారో వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు, ఎగ్జిట్ చేసి వెళ్ళిపోయారు. అందుకు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది, కాల్ సైడ్ పెరిగిపోయింది, సపోర్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు నార్మల్గా మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఏం కనబడుతుంది? 24,000 దగ్గర కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, అంటే 24,000 ఈజ్ ఎ రెసిస్టెన్స్. బట్ అలానే మీరు కరెక్ట్ ఇంకొద్ది కిందకు వస్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది? 23,950 ఈజ్ ఎ సపోర్ట్. 23,950 ఈజ్ ఎ సపోర్ట్, ఇదేమో 24,000. ఇదే ఇప్పుడు ఉంది మార్కెట్లో. మార్కెట్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ హాల్ట్ అయింది. ఇఫ్ రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 23,950 కింద ఓపెన్ అయితే దెన్ డెఫినెట్గా ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. మనం ఏం చేద్దాం అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు ఏం చేస్తారు? బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వదిలేసేయండి. నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడ? ఈ రేంజ్లో చూపిస్తాను అండి, ఇక్కడ ఈ రేంజ్ దగ్గర. ఓకే, ఈ రేంజ్ దగ్గర ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర కానీ ఓపెన్ అయితే ఇది ఎంత ఈ లెవెల్ అది కూడా చూపిస్తాను. ఫస్ట్ గ్రీన్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీన్. ఓకే, ఇవి లెవెల్స్. ఓకేనా, 23,840 ఒకవేళ ఓపెన్ అవడం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి 23,840 అలా ఎక్కడైనా ఓపెన్ అయిపోతే మీరు వెయిట్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంది కదా, డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ తీసుకొని ఈ 23,950 ఏదైతే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇది సపోర్టే. ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయిపోతే అప్పుడు ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఇట్లా షార్ప్ బయింగ్ ఎలా వచ్చిందో అలా షార్ప్ బయింగ్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ మార్కెట్ పడుతుంది. సో మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఎక్కడ? 23,950 ప్రజెంట్ సపోర్టు, బట్ ఇది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యాక మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి పడితే ఓకే, ఇక్కడ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళడానికి చూస్తుంది. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ ఒక కింద కొద్దిగా వచ్చి ఈ 23,950 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడే ఇలా కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ టైం పాస్ చేసి దెన్ ఇక్కడ అప్పుడు ఏమైంది తెలుసా? చూడండి, ఫ్లాట్ కిందకి వచ్చి 23,950 దగ్గర
ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి పైకి వెళ్ళడానికి చూస్తుంది. పైకి ఎందుకు వెళ్ళడానికి చూస్తుంది అంటే 24,000 రెసిస్టెన్స్ కదా, అండ్ 23,950 సపోర్ట్ కదా. ఇది కిందకి పడిన తర్వాత 23,950 దగ్గర హాల్ట్ అయిపోతుంది, అంటే సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమైపోతుంది, సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోతుంది అంటే ఏమైపోతుంది అని అర్థం, కంటిన్యూగా బయింగ్ ఆర్డర్లు, అంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయిపోతున్నారు. రెసిస్టెన్స్ వీక్ అయిపోద్ది అప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఉన్న రెసిస్టెన్స్ పదే ఎందుకంటే ఇక్కడ బయింగ్ వచ్చింది అనుకో పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి రావాలి పైకి, అప్పుడు రెసిస్టెన్స్ అనేది వీక్ అయిపోద్ది. ఈ 24,000 దగ్గర ఎవరైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ ఎగ్జిట్ చేస్తారో వాళ్ళ పొజిషన్స్, దెన్ మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. అది అందుకే రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి ఈ 23,950 దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఓకే, ఇది కూడా రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయితే దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అది ఫ్లాట్ గ్యాప్ నుండి మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి పడినా ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం రెసిస్టెన్స్ దగ్గర. క్లియర్, అంటే 23,950 లెవెల్. ఇఫ్ ఇదేది కాకుండా మార్కెట్ ఒకవేళ ఇవేవి కాకుండా సడన్గా మార్కెట్ గ్యాప్ పెడిపోతే ఏంటంటే, గ్యాప్ పెడిపోతే ఏముంది, అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. 24,160 ఇట్లా గ్యాప్ పెరిగిపోయింది అనుకో, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయి మార్కెట్ కిందకి రావడానికి చూస్తుంది ఓపెన్ అవగానే. సో ఓపెన్ అవగానే ఒక సెల్లింగ్ ప్రెషర్ కనబడితే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూపిస్తాను మీకు. సెన్సెక్స్ ఫస్ట్ కావాలంటే నేను ఈ ఓఏని ఆపేస్తాను. ఇది చేంజింగ్ ఓఏ ఉండాలి. ఇది మెయిన్ ఓఏ, ఇంట్రాడే ఓఏ. ఇది చేంజింగ్ ఓఏ. నాకు చేంజింగ్ ఓఏ కావాలి. సో ఇక్కడ చూడండి, నేను నార్మల్గా ఇప్పుడు సెన్సెక్స్లో మీకు ఏం కనబడుతుంది, ఇది ఒక రెసిస్టెన్స్. నార్మల్గా మార్కెట్లో మీకు ఏం కనబడుతుంది, ఇది ఒక రెసిస్టెన్స్, కిందిగో ఇది ఒక సపోర్టు. ఏం కనబడుతుంది, ఇది ఒక సపోర్టు, అదొక రెసిస్టెన్స్, అదొక సపోర్ట్. ఆ మధ్యలో మార్కెట్ ఎక్కడొచ్చి ఇక్కడ అయిపోయింది, మీకు అది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్తే నెక్స్ట్ ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది రెసిస్టెన్స్ కింద ఈ లెవెల్. ఇది సెన్సెక్స్ లో చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుద్దో నీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇప్పుడు రెసిస్టెన్స్ లో సపోర్ట్లు ఇవే, బట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సపోర్ట్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి కిందకి పడితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ ఎంత, కిందకి పడితే ఏ లెవెల్ దగ్గర ఉంది సపోర్టు, 75,500. ఓకే, 75,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక సపోర్ట్ ఉంది. అండ్ 76,000 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది, ఇది కూడా ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు 76,400 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. ఇవి సపోర్ట్లు ఉన్నాయి. రెసిస్టెన్స్ ఇప్పుడు 76,900 దగ్గర కాలేదు. ఇది 76,900. 76,900 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్. పైన మళ్ళీ దూరం ఉన్నాయి. ఓకే, పక్కన పెడదాం. ఫస్ట్ ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఈ రెసిస్టెన్స్ దాని నుంచి మార్కెట్ పడింది. ఇక్కడ క్లోజింగ్ టైంలో రెసిస్టెన్స్ పెరిగిపోయింది. అదంతా 76,900 దగ్గర సపోర్ట్ ఉండాలి, రెసిస్టెన్స్ పెరిగింది క్లోజింగ్ టైంకి. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఏంటి మన వ్యూ, మార్కెట్ ఇక్కడ వచ్చి క్లోజ్ వచ్చింది. ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఫ్లాట్ ఓపెన్ అయితే కొద్దిగా మార్కెట్ కిందకు వస్తుంది. ఎక్కడ వరకు వస్తుంది, ఈ 76,400 దగ్గర కానీ లేదా 76,000 దగ్గర కానీ, ఈ రెండిట్లో ఎక్కడికి రావడానికి చూస్తుంది, అక్కడ హాల్ట్ అవ్వడానికి చూస్తుంది. ఫ్లాట్ ఇడితే మార్కెట్ ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, లైక్ 76,400 దగ్గర కానీ లేదా 76,000 దగ్గర, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇక్కడ కానీ ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైతే తెలుసా, వెంటనే మీకు బయింగ్ ప్రెషర్ వస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే బయింగ్ ప్రెషర్ వస్తుంది వెంటనే. ఫస్ట్ 5-10 నిమిషాలు 9:30 వరకు ఒక బయింగ్ ప్రెషర్ వచ్చి దెన్ హాల్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎవరైతే సపోర్ట్లు ఉన్నారో ఈ సపోర్ట్లు అలానే ఉంటే దెన్ మార్కెట్ కంటిన్యూ అయ్యింది. ఇఫ్ ఆ సపోర్ట్ లేదు, వీక్ ఉంది మార్కెట్ కిందకి వెళ్ళాలనుకో, ఈ సపోర్ట్లు బ్రేక్ అయిపోతాయి, అక్కడ నుంచి పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే మార్కెట్ టైం పాస్ చేసిన తర్వాత మార్కెట్ కిందకి పడడం మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లు కాల్ సైడ్ పెరిగిపోతాయి. అట్లా పెరిగాయి అంటే దాని అర్థం సపోర్ట్లు వెళ్ళిపోయాయి, మొత్తం వీక్ అయిపోయారు, మార్కెట్ కిందకి వెళ్తుందని పాయింట్. ఇప్పుడు నా పాయింట్ సింపుల్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఫస్ట్ పైకి వెళ్ళి తర్వాత మార్కెట్ టర్న్ అయిన తర్వాత మీరు ప్లాన్ చేయండి. ఫ్లాట్ కిందకు వస్తే మంచిది.
గ్యాప్ ఉండిపోతే నేను చెప్పాను కదా వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాం. ఫ్లాటెడ్ ఒకవేళ పైకి వెళ్తే ఏంటన్న పరిస్థితి అంటే, పైకి వెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్గా 77,400 పైన మనం అప్ సైడ్ ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అంటే 76,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది పెద్ద రెడ్, ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయితేనే ఇది ఈ లెవెల్ సపోర్ట్ కింద 77,000 ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయితేనే దీనిపైన మనం అప్ సైడ్కి వెళ్ళినా తిరిగి వచ్చి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు 77,400 పైన మనం అప్ సైడ్కి వెళ్దాం. క్లియర్? అర్థం అవ్వకపోతే ఒకసారి రిమైండ్ చేసి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు గ్రూప్లో కూడా ఏమైంది, సిఎంటీ గ్రూపు, నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను కాపీ మై ట్రేడ్. సో కాపీ మై ట్రేడ్, ఓకే, ఇది కాపీ మై ట్రేడ్ గ్రూప్. సో ఈ గ్రూప్లో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా ఇక్కడ చూడండి. గుడ్ మార్నింగ్, నాకు ఇంకా మార్నింగ్ 10:54 అట్లా పెట్టాను ఎంట్రీ రాలేదని, తర్వాత 11:30కి ఎంట్రీ వచ్చింది, కాల్ సైడ్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ 12:30కి ఒక గంట తర్వాత నాకు 1,700 ఆల్మోస్ట్ 1,800 దాకా వచ్చింది. ఈ బుక్ ఈరోజు మంచి బుక్ వచ్చింది. నిన్న ప్రాఫిట్. ఇది నేను ఎవ్రీడే నా ట్రేడ్ ఇగా ఉండే, మీరు చూడండి, ఇది ఈ రోజుది, ఇది నిన్నటిది, ఎవ్రీడే నా ట్రేడ్ నేను పెడుతున్నాను. ఓకే, ఎవ్రీడే నేను నా స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తాను. నేను ఎవ్రీడే నా ట్రేడ్ అలా పెడతాను. మీరు అలా యాస్టీస్ కాపీ చేసుకోవచ్చు. అది స్వింగ్ ట్రేడ్ అయినా, ఇంట్రాడే అయినా, లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ అయినా, ఏది ఉన్నా నేను ఏవేవి తీసుకుంటా అవన్నీ పెడతాను ఇక్కడ. ఓకే, నేను ఏమైనా మాన్యువల్ ట్రేడ్ ఏవి తీసుకున్నా, ఆల్గో ట్రేడ్లు ఎందుకు పెట్టట్లేదు అంటే, ఆల్గో అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ ఎంట్రీలు తీసుకుంటుంది. అవి నేను ట్రాక్ చేయలేను అంటే నేను చూస్తూ మీకు పెట్టాలి. అది ఎగ్జిట్ అయినప్పుడు కూడా వెంటనే అది, అందుకు నేను మాన్యువల్ ట్రేడింగ్ ప్రతి ఒక్కటి నేను పెడుతున్నాను. ఆల్గో పెట్టట్లేదు, మిగతా అన్నీ పెడతాను. ఎందుకంటే ఆల్గో ఆటోమేటిక్గా అయిపోతుంది, అది మనం ఏం చేయలేము అందులో. మిగతా అన్ని ట్రేడ్లు మీకు పెడుతున్నాను నేను. ఓకే, నేను ఏవైనా చూడండి, బిట్ కాయిన్ కూడా ఉంటాయి. సో కాపీ మై ట్రేడ్ ఎవరు గ్రూప్ జాయిన్ అవ్వాలనుకున్నా మీరు ఏం చేస్తారంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఇది వీడియో కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఛానల్ కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తుంది, మీరు కామెంట్ చేస్తేనే మీకు నెక్స్ట్ సాటర్డే సండే లోపల మంచి కంటెంట్ వీడియో తేడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైమర్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.